హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైలు ట్రెండ్స్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక నైటీని, మనము రెడీమేడ్ నైటీని మన సైజ్కి ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. సో ఇది సమ్మర్ కాబట్టి ఈ సమ్మర్ సీజన్లో ఖచ్చితంగా నైటీస్ అయితే తీసుకుంటూనే ఉంటాం కదా మనం. అవి ఎలా మన సైజ్కి ఆల్టర్ చేసుకోవాలనేది ఈ నా వీడియో అనమాట. సో ఫస్ట్ అయితే నైటీని మనము, అంటే కొత్త నైటీని రివర్స్ చేసి నేను మిడిల్లోకి ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా, ఫస్ట్ మీరు అది రివర్స్లో పెట్టాను అనమాట నేను నైటీని, అంటే స్టిచెస్ వేసుకోవడానికి వీలుగా అనమాట. ఇప్పుడు ఆల్రెడీ మన యూస్ చేసే పాత నైటీని రివర్స్ చేయకూడదు, నార్మల్గా పెట్టాలన్నమాట. మిడిల్లోకి ఫోల్డ్ చేసి నేను ఇక్కడ పెట్టిన విధంగా పెట్టి, ఇంకా ఇలా యాక్చువల్గా అది ఓల్డ్ నైటీ ఎంత ఉన్నది అని కొలుచుకొని హ్యాండ్స్ దగ్గర నుంచి నడుం వరకు కూడా మార్కింగ్ వేస్తున్నాను నేను. అది కూడా ఎలా వేస్తున్నానంటే కొంచెం, అంటే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా వేస్తున్నాను అనమాట. సో దట్ ఏంటంటే అది మనం వాడిన తర్వాత, అంటే ఉతికిన తర్వాత వేసుకున్నా కూడా కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు కొత్త క్లాత్ ఏదైనా లాగుతుంది కాబట్టి, ఒక వాష్కి లాగుతుంది కదా, అందుకు ఒక 1/2 ఇంచ్ అనేది ఉంచుకొని నేను మార్కింగ్స్ వేసుకున్నాను. అలాగే హ్యాండ్ హైట్ కూడా మార్కింగ్ వేసుకున్నాను. అది కూడా ఒక 1/2 ఇంచ్, అంటే చిన్న ఒక 2 పాయింట్స్ అన్నట్టు, హాఫ్ ఇంచ్లో హాఫ్ అనమాట, అంత ఎక్స్ట్రా ఉంచుకొని ఇలా మార్కింగ్ వేసుకున్నాను. ఇక్కడ మనం హ్యాండ్ హైట్ అనేది యాక్చువల్ హ్యాండ్ మార్క్ చేసుకున్నాము. నడుం లూజ్ కూడా, అంటే చెస్ట్ లూజ్ నుంచి, హ్యాండ్ లూజ్ నుంచి నడుం లూజ్ అంతా కూడా మార్క్ చేసుకున్నాము. సో మనం ఇక్కడ పైన లేయర్ మార్క్ చేసుకున్నాం కాబట్టి కింద లేయర్ కూడా మనము ఎక్కడ వరకు మార్కింగ్ ఉన్నది అనేది ఫింగర్ పెట్టుకొని, దాని ద్వారా నేను ఇలాగా కింద లేయర్ పైన కూడా చిన్న చిన్న డాట్స్ పెట్టుకొని తర్వాత నేను ఫుల్గా మార్కింగ్ చేసేసుకుంటాను అనమాట. సో 2 లేయర్స్కి కూడా ఒకేసారి మార్కింగ్ పని అయిపోతుంది. మళ్ళీ మనం తీసి మళ్ళీ రివర్స్లో వేసి అలా మార్కింగ్ చేసుకోకుండా అనమాట. ఇలాగే నేను స్టిచ్చింగ్ చేస్తాను అనమాట. ఫిట్టింగ్ చేసుకోవడము ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా అయిపోతుందండి. అసలు మాకు స్టిచ్చింగ్ రాదనుకునే వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. దీనికే మనం బయట టైలర్కి ఇచ్చి చేయించుకున్నామంటే ఖచ్చితంగా ఒక 50 రూపీస్ అయినా తీసుకుంటారు. ఇలా చేసుకున్నామంటే సింపుల్గా ఇంట్లోనే అయిపోతుంది అనమాట. ఇప్పుడు నైటీ హైట్ కూడా మార్క్ చేస్తున్నానండి. పొడవు అనేది కూడా కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉంచే నేను మార్కింగ్ చేస్తున్నాను. సో దట్ ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట. వాష్ పడ్డాక కూడా మన పాత నైటీ హైట్కే వచ్చేస్తుంది అనమాట. సో మీకు క్లియర్గా అర్థమైంది కదా. నేను మళ్ళీ లోపల లేయర్ కూడా నేను ఇలా ఫింగర్ పెట్టుకొని చూసుకొని డాట్స్ పెట్టేసుకొని తర్వాత లైన్ డ్రా చేసుకుంటున్నాను అనమాట. సో ఆల్రెడీ మన ఛానల్లో నైటీని ఎలా ఆల్టర్ చేసుకోవాలనేది ఇంకొక వీడియో ఉందండి. చాలా ఇయర్స్ బ్యాకే పెట్టాను నేను. అదైతే చాలా ట్రెండ్ అయిందనమాట. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు నైటీ వీడియో అనేది పెడుతున్నాను అనమాట. అంటే అది చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది చూస్తారు కదా అని చెప్పేసి. సో అదనమాట. ఇలా అయితే మార్కింగ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూపిస్తానండి. స్టిచ్చింగ్ వచ్చేసి మనం హ్యాండ్స్ మార్క్ చేసుకున్నాం కదా, ఏదైతే హ్యాండ్ హైట్కి మనం ఇలా ఫోల్డింగ్కి మార్క్ చేసుకున్నామో అవే మనము ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు అయితే ఇది బ్యాక్ సైడ్ మనకి ఫోల్డింగ్ పడలేదు కాబట్టి ఇలా మనం ఫోల్డ్ చేసుకొని ఇలా ఫింగర్తో ఇలా అనుకున్నామంటే లైన్లా పడుతుంది. దాని మీద నేను బీస్ ముక్కతో డ్రా చేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా మనకి 2 సైడ్స్ మార్కింగ్ పడిపోయింది కదా. ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని మనము ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. సో దానికన్నా ముందు ఇక్కడ చూడండి, హ్యాండ్స్ అయితే నేను సైడ్ స్టిచ్చెస్ విప్పుకున్నాను అనమాట. అదే మీకు చూపిస్తున్నాను ఇక్కడ. సో ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని ఇక్కడ హ్యాండ్ స్టిచ్ చేసేస్తున్నాను. సో నైటీ అయినా కానీ లేదంటే డ్రెస్ అయినా కానీ ఎంత కాస్ట్లీదైనా చూడటానికి వేసుకున్నాక బాగుండాలి అంటే అది ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. నేనైతే అన్నీ అలాగే స్టిచ్ చేసుకుంటాను. రెడీమేడ్ డ్రెస్సెస్ అయినా కూడా లేదంటే నైటీస్ అయినా కూడా, అది ఏ మోడల్ నైటీ అయినప్పటికీ ఎంత కాస్ట్లీది అయినప్పటికీ ఫిట్టింగ్ బాగుంటేనే లుక్ బాగుంటుంది, లేదంటే అంతగా బాగోదు. సో నేను ఎప్పుడు ఈ ప్రాసెస్సే ఫాలో అవుతాను. డ్రెస్సెస్ ఎలా ఆల్టర్ చేసుకోవాలనేది కూడా నేను వీడియో చేశాను ఆల్రెడీ, చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. సో ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ అయితే అయిపోయింది కదా.
సైడ్ స్టిచ్ వేసేసుకుంటున్నాను అంతే అండి. చాలా సింపుల్ అసలు. హ్యాండ్ లెంగ్త్ తగ్గించాను, సైడ్ స్టిచ్ వేస్తున్నాను అంతే. అక్కడితో మనకి చాలా ఈజీగా మనకి ఫిట్టింగ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏదైతే మనం మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీద అలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. అంతే అండి, చాలా సింపుల్ కదా. దీన్ని కుట్టలేను అనే వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. మనకి బేసిక్గా మిషన్ స్టిచ్ చేయడం ఐడియా ఉందంటే స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. దీనికోసం అనేది మనం ఎప్పుడు నైటీలు కొనుక్కున్నా బయటికి ఇవ్వడం అనేది చాలా యూజ్లెస్ అనమాట. ఎందుకంటే చాలా సింపుల్ అండి ఇది. దీనివల్ల ఒక 50 రూపీస్ అనేది మనం బయట ఇచ్చి స్టిచ్ చేసుకోవడం అనేది అంత కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. చిన్న చిన్నవన్నా స్టిచ్ చేసుకోవచ్చు కదా. మాకు డ్రెస్సెస్ కుట్టడం రాదు, బ్లౌజెస్ కుట్టడం రాదు అనుకున్నప్పుడు సో ఇలాంటివైనా చిన్న చిన్నవి స్ట్రైట్ లైన్సే కదా స్టిచ్చింగ్ వేసుకోవడం వల్ల మనకి కూడా అలవాటు అవుతుంది అనమాట. మొత్తం లూజ్ దగ్గర నుంచి మొత్తం నైటీ హైట్ వరకు లెంగ్త్ ఎంత ఉందో అంతవరకు కూడా నేను స్టిచ్చింగ్ అనేది ఒక స్టిచ్ వేసేసాను. అలాగే సెకండ్ స్టిచ్ కూడా వేస్తున్నానండి. ఎందుకంటే ఒకవేళ బాగా ఫ్యూచర్లో మనకి ఏమైనా టైట్ అయ్యి ఇష్యూస్ వచ్చినప్పుడు మనకి స్టిచ్ విప్పుకోవడానికి అనమాట. ఎందుకంటే వాడుతూ ఉండగా నైటీ పాడైపోతుంది కాబట్టి స్టిచ్ వేయాలన్నా తీయాలన్నా కొంచెం వేయడానికి మనకి కొంచెం అంత కంఫర్ట్గా ఉండదు. కాబట్టి ముందే వేసుకొని ఉంటే మనకి విప్పాలన్నప్పుడు ఈజీగా విప్పేసుకోవచ్చు, మనకి లూజ్ కూడా పెరుగుతుంది అనమాట. ఇక్కడ నేనైతే కింద ఫోల్డింగ్ చేస్తున్నానండి. కింద మార్కింగ్ చేసుకున్నాం కదా మనము, ఆ మార్కింగ్ బేస్తోనే ఫోల్డింగ్ చేసేస్తున్నాను. నాకైతే ఈ నైటీ అంత ఎక్కువ హైట్ ఏమి ఇవ్వలేదు, సో అందుకని సింగిల్ ఫోల్డే చేస్తున్నానండి. బాగా ఎక్కువ లెంగ్త్ వచ్చినాయి అంటే డబుల్ ఫోల్డింగ్స్ కూడా చేసుకుంటారు. అది నైటీ హైట్ని బట్టి ఉంటుంది అనమాట. మీకు అర్థమైంది కదా. చాలా సింపుల్ అండి. ఇలాగా ఎప్పుడైనా కూడా హైట్ ఎక్కువ ఉందని కానీ హ్యాండ్స్ దగ్గర కానీ కింద ఇలా ఫోల్డింగ్ దగ్గర కానీ క్లాత్ని ఎప్పుడు కట్ చేయకండి. కట్ చేశారంటే కనుక అంత బాగోదన్నమాట ఫినిషింగ్. ఇలా మనం క్లాత్ ఉన్నదంటే సింగిల్ ఫోల్డ్ కానీ డబుల్ ఫోల్డ్ కానీ వేసుకున్నాం అనుకోండి, మనకి కింద కొంచెం వెయిట్గా ఉండి చూడటానికి లుక్ బాగుంటుంది. లేదంటే చిరిగిపోతూ ఉంటాయి అన్నమాట కింద. ఫినిషింగ్ బాగుంటుంది ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల. మీకు అర్థమైంది కదండి. ఇలా మొత్తం ఏ మోడల్ నైటీనైనా కూడా ఇదే ప్రాసెస్తో స్టిచ్ చేసేసుకోవచ్చు. మీరు వీడియో క్లియర్గా చూసారంటే బాగా అర్థమై ఉంటుందండి. ఎందుకంటే ఎక్కడైనా స్కిప్ చేశారనుకోండి మీకు అసలు అర్థం కాదు. చాలా సింపుల్గా అర్థమయ్యే విధంగానే చెప్తున్నాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఏ మోడల్ నైటీనైనా స్టిచ్ చేసేసుకుంటారనమాట మీరు. ఇక్కడ నేను ఫోల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఫోల్డింగ్ అయితే. ఇలా ఉంటే అసలు చెరగదనమాట. నైటీ అనేది లైఫ్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ నైటీల్లోనే ఉంటాం కదా మనము. ఈ డ్రెస్సెస్ అనేది రోజు ఒకసారైనా ఒక్కొక్కసారి వేసుకుంటాం, కానీ నైటీస్ డైలీ యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ పాడవుతాయి. ఇప్పుడైతే నేను నెక్ కొంతమందికి డీప్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు ఏం చేయాలనేది చూపిస్తున్నాను చూడండి. ఇలాగ నెక్ సైడ్ షోల్డర్ దగ్గర ఇలా క్రాస్గా నెక్ దగ్గర నుంచి ఇలా షోల్డర్లో కలిసిపోయేలాగా లైన్ మార్క్ చేస్తున్నాను చూడండి. ఒక 1/2 ఇంచ్ అనమాట కిందకి డౌన్ చేసుకొని ఇలాగ షోల్డర్లో కలిసిపోయేలాగా స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నెక్ అనేది ఇలా వంగినప్పుడు అది కూడా చాలా ఇబ్బందిగా పెద్ద నెక్స్ అయిపోయినప్పుడు చాలా ఇలా చేసుకోవడం వల్ల కంఫర్ట్గా ఉంటాయి అన్నమాట. నెక్ చిన్నదవుతుంది. ఇదే విధంగా పైపింగ్ మోడల్ నైటీ అయినా కూడా ఇలాగే చేసుకోవచ్చు. మనకి షోల్డర్ దగ్గర స్టిచ్ ఉండదు పైపింగ్ నైటీకి, బట్ కానీ మనము స్టిచ్ వేసేసుకోవచ్చు అనమాట. ఇలాగ మనం నెక్ దగ్గర నుంచి షోల్డర్కి, అప్పుడు మనకి నెక్ అనేది పైకి వస్తుంది. సో ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఏ మోడల్ నైటీస్ అయినా కూడా ఇలాగే స్టిచ్ చేయాలి. మనం ఎంత హెవీగా రెడీ అయ్యి పట్టు శారీస్ కట్టుకున్న తర్వాత వచ్చి వేసుకోవాల్సింది ఏంటండి నైటీయే కదా. అలాంటి నైటీస్ కంఫర్ట్గా ఉండాలంటే ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. మరి ఈ సమ్మర్కి మీరేని నైటీస్ తీసుకున్నారు కమెంట్ చేసేయండి. సో ఇదే అండి వాళ్ళ వీడియో. మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ మీద బెల్ ఐకాన్ మీద యాక్టివేట్ చేసుకోండి. సో దట్ ఎలాంటి వీడియో అయినా మిస్ అవ్వకుండా మీరు చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.